మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్. మార్జినల్ అంటే ఇంక్రిమెంటల్ లేదా ఎక్స్ట్రా అని అర్థం. ప్రొపెన్సిటీ అంటే లైక్లీహుడ్. కన్జ్యూమ్ అంటే కన్జ్యూమ్ చేయడానికి, అంటే ఖర్చు పెట్టడానికి, కన్జంప్షన్ కోసం అని అర్థం. అంటే ఎవరైనా ఒక వ్యక్తికి నార్మల్గా వచ్చే ఇన్కమ్ కంటే ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ని వాళ్ళు ఖర్చు పెట్టడానికి ఉన్న ప్రాబబిలిటీ ఎంత లేదా లైక్లీహుడ్ ఎంత అనే దాన్ని ఇండికేట్ చేసేదే మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను ఆన్సర్ చెప్పేలోపు మీరు సొంతంగా ట్రై చేయండి, పాజ్ చేయండి. ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు, ఒక పూర్ పర్సన్ ఉన్నాడు. ఇద్దరికి కొంత ఎడిషనల్ మనీ మనం ఇచ్చాం. ఎడిషనల్ మనీ ఇచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరు ఆ ఎడిషనల్ మనీని ఖర్చు పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంది? సో ఆన్సర్ నేను చెప్పే ముందే మీరు పాజ్ చేసి ట్రై చేయండి. ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మనం జనరల్గా రిచ్ పర్సనే ఖర్చు పెట్టేస్తాడు అనుకుంటాం, బట్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. రిచ్ పర్సన్కి బేసిక్ నీడ్స్ అన్నీ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్, ప్లస్ తన ఏదన్నా కొనాలనుకున్నా తన దగ్గర ఎనఫ్ మనీ ఉంది. మీరిచ్చే ఎక్స్ట్రా మనీ మీద ఆధారపడి కొనడానికి ఏమీ ఉండదు. సో ఎక్స్ట్రా మనీ ఏదన్నా వస్తే తను ఏం చేసుకుంటాడు, తన సేవింగ్స్లోకి, ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ పూర్ పర్సన్కి అన్ఫుల్ఫిల్డ్ నీడ్స్, తను ఫుల్ఫిల్ చేసుకోలేని నీడ్స్ చాలా ఉంటాయి. సో ఈ మనీ వస్తే ఈ డ్రెస్ కొందాం, ఈ సైకిల్ కొందాం, ఇలాంటి చాలా కోరికలు ఫుల్ఫిల్ కాకుండా ఉండిపోతాయి. సో ఎక్స్ట్రా మనీ వచ్చినప్పుడు ఎవరికి ఖర్చు పెడతారు? పూర్ పర్సన్. సో మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ అనేది పూర్కి కంపేర్డ్ టు రిచ్ ఎక్కువ ఉంటుంది. అందుకనే గవర్నమెంట్స్ కూడా పూర్కి ఏదన్నా వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా వేరే రూపంలో ఇచ్చినా సరే అవి మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి ట్యాక్సుల రూపంలో వేరే రూపంలో వచ్చేస్తాయి. ఎందుకంటే పూర్ వాటిని ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టినప్పుడు వస్తువులు సేవల కోసం పెట్టినప్పుడు జిఎస్టీ రూపంలో మళ్ళీ గవర్నమెంట్కి వెనక్కి చాలా వరకు వస్తుంది అండ్ కన్జంప్షన్ పెరుగుతుంది అండ్ మనకి గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట.